అందరికీ కూడా ప్రేస్తున్నారండి. ప్రేస్తున్నారు. ఈరోజు ఈ ప్రత్యేక కూడిక నేను వచ్చాను, నాతో పాటు వర్షం కూడా తీసుకొని వచ్చాను. ఈ వర్షానికి కూడా మనం దేవునికి వందనాలే చెల్లించాలి. ఎవరికి ఎక్కడ అవసరత ఉందో వాళ్ళ కొరకు దేవుడు వర్షాన్ని కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు. మనకి కొద్దిగా అనానుకూలంగా ఉన్నా సరే మనమంతా కూడా దేవుడు మన మధ్యలో ఉన్నాడు అన్న గమనం కలిగి ఉంటే మనం అప్పుడు దేవుని స్వరాన్ని వినగలుగుతాం, దేవుని వాక్యాన్ని మనం స్వీకరించగలుగుతాం. ఈ సమయంలో బహుశా దేవుడు మనల్ని కరుణించినాడు. ఏమైంది? ఆగి తగ్గింది. ఈరోజు భక్త్ సింగ్ అంకుల్ గారు, లేకపోతే దైవజనుడైన భక్త్ సింగ్ గారు, భక్త సింగ్ అనేది ఆయన పంజాబ్ రాష్ట్రంలో సిక్కు మతస్థుడు కాబట్టి ఆ పేరు ఉండింది. అదే పేరుతో ఆయన ఉండినాడు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయనకు ఉన్న పేరు అదే. ఆయన మన సహవాసానికి దైవ దర్శనం పొందుకొని ఈ సహవాసము ప్రపంచమంతట్లో కూడా స్థాపించబడడానికి ఆయనే మూల కారణము అని మనం చెప్పుకొని నేటి దినము ఆయన ప్రభు సన్నిధిలోనికి అంటే మహిమలోనికి ప్రవేశించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 25 సంవత్సరాలు అవుతుంది. సెప్టెంబర్ మాసము 17వ తారీఖున ఉదయకాల సమయంలో ఆయన నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోయినారు. మహిమా ప్రవేశం అంటారు, లేకపోతే నిత్య రాజ్యము ప్రభుని సన్నిధిలోనికి ఆయన వెళ్ళిపోయినారు. భూస్థాపన కార్యక్రమం ఏదైతే జరిగిందో ఆ భూస్థాపన కార్యక్రమం కొరకు అక్కడ చేయవలసిన పనులు చాలా ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఆ పనులు ఏర్పాటు చేయడానికి అప్పుడు యవనస్తుడిగా నేను కూడా ఉండినా. ఆ రోజు వచ్చిన జనము వాళ్ళని అసలు మేము ఎవరు కూడా అదుపు చేయలేకపోయాం. అక్కడ హైదరాబాద్ పట్టణంలో సమాధి కార్యక్రమం అప్పుడు బెబ్రోమన్ ప్రాంతం నుంచి నారాయణగూడ దగ్గర ఉన్న ఈ బరియల్ గ్రౌండ్ వరకు కూడా అసలు ఇసుక వేస్తే కూడా రావాలన్నంత జనము వాళ్ళందరూ వచ్చారు. దేనిని బట్టి వచ్చినారు అంటే ఈ దైవజనుడు వారికి దేవుణ్ణి పరిచయం చేసినాడు. జీవము కలిగిన దేవుణ్ణి ఎలాగా విశ్వాసము ద్వారా కలిగి ఉండి ఆయనను బట్టి ఎలాగ విజయవంతమైన జీవితం జీవించాలో ఆయన మాదిరి చూపించినాడు. అప్పటి వరకు క్రైస్తవత్వం లేదా అంటే ఉంది, కానీ ఆచారం ఉండింది. ఈయన ఏం చేసినాడు? ఆత్మీయమైన జీవితాన్ని చూపించాడు. ప్రతి మనిషిలో ఉన్న ఆత్మ అది క్రీస్తులో జీవింపబడాలని, క్రీస్తును కలిగి జీవించాలని, అలాగే క్రీస్తు ఎలాగైతే ఈ లోకాన్ని జయించినాడో, పాపాన్ని జయించినాడో, మరణాన్ని జయించినాడో, సమాధిని జయించినాడో, మనమందరము కూడా క్రీస్తును కలిగిన వారమైతే మనము కూడా పాపాన్ని జయిస్తాము, లోకాన్ని జయిస్తాము, మరణ భయాన్ని జయిస్తాము, సమాధిని కూడా జయిస్తాము అన్న ఆ నిరీక్షణ మనకు ఆయన అనుగ్రహించినాడు. సమయం లేదు, ఆరంభించినాను. అయితే సామెతలు 10వ అధ్యాయం 7వ వచనంలో చాలా సుపరిచితమైన వాక్యము ఏమంటారట? సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. చాలమ్మా, అక్కడ వరకు చాలు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటున్నా. ఎవరిప్పుడు ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నా? నీతిమంతుడు భక్త్ సింగ్ గారు. ఆయన నీతిమంతుడు ఎలాగైనాడు అంటే రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము దాంట్లో చివరి వచనం ఏముంది? రోమా 4:25వ వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై
లేపబడెను. ఏమైందంట? యేసుక్రీస్తు ప్రభువారు మన అపరాధముల నిమిత్తమై, అలాగే భక్సించ గారి అపరాధముల నిమిత్తమై కూడా అప్పగింపబడి, మనమంతా దుర్నీతిలో ఉండిన, నీతి లేకునింది దుర్నీతిలో ఉండిన, ఆ దుర్నీతిలో ఉన్న మనలను ఆయన ఏం చేసినాడు? ఆ అపరాధములన్నీ కూడా ఆయన భరించి మన పక్షంగా సిలువలో బలియాగముగా చేయబడినాడు. మనిషికి ప్రాణము రక్తమే కదా, ఆ ప్రశస్తమైన రక్తాన్ని చిందించి ఆ రక్త సంబంధము అంటే క్రీస్తు ప్రభువారు కాల్చిన రక్తంలో మనల్ని ఏం చేసినాడు? శుద్ధి చేసి నీతిమంతులుగా చేసినాడు. దుర్నీతిలో ఉన్న మనలను యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతులుగా చేసినాడు. ఇప్పుడు ఆయన చేసిన కార్యాన్ని మనమేం చేయాలా? 5వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి విశ్వాస మూలమున, ఏంటి మూలం? ఇప్పుడు భక్తి గారికి కానీ మనకి కానీ మన జీవితానికి ఇక మూలం ఏంటి? కారణం ఏంటి అంటే విశ్వాసము. విశ్వాసము అంటే మన వాడుక భాషలో నమ్మకము. నేను నమ్ముతున్నాను. ఏమో నమ్ముతున్నాను? ప్రప్రథమంగా నమ్మవలసింది, నేను అపరాధిని, నేను నశించిపోవలసిన వాడిని, అపరాధములకు ఏదైతే శిక్ష విధించబడాలో దానికే నేను పాత్రుడను. కానీ ఆ అపరాధములన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు అంటే దేవాది దేవుడు ఈ లోకానికి దిగివచ్చి ఆయన మీద మోస్తున్నాడు. నా అపరాధములన్నింటినీ కూడా తొలగించి నన్ను ఏం చేసినాడు? నీతిమంతులుగా చేసినాడు. నా విశ్వాసము, నా నమ్మకం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు నా నిమిత్తమే లోకానికి వచ్చినాడు, నా కొరకే సిలువలో మరణించినాడు, నా కొరకే ఆ సిలువలో రక్తము చిందించినాడు. నేను నమ్ముతున్నాను అంతే. ఆ రక్తం యొక్క శక్తి అదేం చేస్తుంది? నాలో ఉన్న అపరాధ భావం గాని, దోషము గాని, పాపము గాని దీనినంతా కూడా తొలగించి శుద్ధి చేసి నన్ను నీతిమంతునిగా చేస్తుంది. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. నీతిమంతులుగా తీర్చబడ్డాం విశ్వాస మూలముగా. మీలో ఎంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభు యందు నమ్మకం ఉంచుతున్నారో, విశ్వాసం ఉంచుతున్నారో, నా అపరాధముల నిమిత్తమై ఆయన బలియాగముగా చేయబడినాడు, నా అపరాధముల నిమిత్తమై ఆయన ప్రశస్తమైన పావన పుణ్య రక్తాన్ని కార్చినాడు, నేను నమ్ముతున్నాను, ఆ రక్తంలో నా దుర్నీతిని, నా అపవిత్రతను, నా పాపమును శుద్ధి చేసుకొని ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, అప్పుడు పరిశుద్ధంగా అయిన తర్వాత నాలుగు ఎవరు వస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రితో, దేవునితోటి సమాధానపరచబడుతున్నారు. అందుకని భక్తి గారు నీతిమంతుడు. ఎలాగ నీతిమంతుడు అయ్యాడు అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఆయన జీవితంలో కలిగి ఉన్నాడు. ఆయన ఆలోచన యేసుక్రీస్తు ప్రభు వారి ఆలోచనలాగా అయిపోయింది. ఆయన చూపు యేసుక్రీస్తు ప్రభు వారి చూపులాగా అయిపోయింది. ఆయన మాట యేసుక్రీస్తు ప్రభు వారి మాటలాగా అయిపోయింది. ఆయన హృదయంలో యేసుక్రీస్తు ప్రభు వారికే సింహాసనం వేసి, అయ్యా నువ్వే నా జీవితానికి ప్రభువు అని పెట్టుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి మార్గంలోనే, నేనే మార్గము సత్యము జీవం అని చెప్పిన ఆ యేసుక్రీస్తు వారి మార్గంలో ఎవరు నడిచినాడు? భక్తి గారు నడిచినాడు. ఆయన చెప్పిన సత్యము, ఆ సత్యాన్ని పట్టుకున్నాడు, అందరికీ జీవం పోసినాడు. పాపంలో చచ్చిపోయిన వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆయన జీవ మార్గంలోనికి నడిపించినాడు. ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉండి తన జీవిత కాలంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రచురించి మహిమపరిచి, తర్వాత విశ్వాస మూలముననే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయినాడు? దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయినాడు. అదే ఉంటుంది హెబ్రీయులకు రాసిన పత్రిక
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, లేకపోతే 11వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై ఏమైనారు? మృతి నొందినారు. ఆయన ఆ విశ్వాసములోనే మృతి నొందినారు. ఈ లోకంలో నేను పరదేశినే, యాత్రికుడనే, నా స్వాస్థ్యము నా రాజ్యము అదంతా కూడా ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అందుకని క్రీస్తుని కలిగి క్రీస్తుని మహిమపరిచి విశ్వాసము ద్వారా ఆయన మృతి చెంది ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నారు. ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ రోజు మీరు ఇట్లాగా కూడిక పెట్టుకొని ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటున్నారంటే నిజంగా ఎంతో ఆశీర్వాదకరం కదా. ఆయన గురించి చెప్పాలి అంటే ఆయన స్థాపించిన సహవాసం అంతా కూడా అది విశ్వాసుల సహవాసం. ఇప్పుడు చదివాం కదా, విశ్వాస మూలముగా విశ్వాసములో ఆయన మృతి పొందినాడు. విశ్వసించాలి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి అని చెప్పినాడు. కాబట్టి ఈ సహవాసంలో అందరినీ ఏమని పిలిచేవారు అంటే మీరు విశ్వాసులండి అనేవారు. విన్నారా మీరు ఎప్పుడైనా? మీరు విశ్వాసులు విశ్వాసులు. వీళ్ళేదో ఈ చర్చి వాళ్ళు కాదు, వీళ్ళెవరు? విశ్వాసులు. ఓకే, మీరు అక్కడ చూసేసేయండి, అది అయిపోయిన తర్వాత చెప్తాం. సో విశ్వాసులు అంటే భగత్ సింగ్ గారి యొక్క దర్శనం ద్వారా స్థాపించబడిన ప్రతి సంఘంలో కూడా ఎవరుంటారండి? విశ్వాసం ఉంటారు. ఎవరి యందు విశ్వాసం కలిగి ఉంటారు? దేవుని యందు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చేసిన కార్యాన్ని వాళ్ళు నమ్ముతారు. హృదయాంతరంగంలో వాళ్ళు నమ్ముతారు కాబట్టి వారిని విశ్వాసులు అనేవారు. అంతేకాకుండా భగత్ సింగ్ గారి సహవాసంలో అందరూ పరిశుద్ధులు అంటారు. ఎందుకు? భగత్ సింగ్ గారి సహవాసంలోనే ఈ పూర్తి పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన పరిచయం చేసినారు. ముందు మందిరాలలో ఈ బైబిల్ పట్టుకొని వెళ్ళేవారు కాదు. చాలా మంది మీకు తెలుసుకుంటారు, కొన్ని డినామినేషన్స్ లో ఇప్పటికి కూడా ఈ పూర్తి బైబిల్ ఎవరు తీసుకొని వెళ్ళరు. కానీ భగత్ సింగ్ గారి ప్రతి ఒక్కరికి వారి స్వంత పూర్తి బైబిల్ ఉండాలి. తెలుగు బైబిల్ ఇక్కడ ఏమంటుంది? పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథము కలిగి ఉండాలి అని ఆయనే బోధించినాడు, అలా చేసినాడు. కాబట్టి ఆ దినాలలో ఈ బైబిల్ ని ముద్రించే సంస్థ ఉండేది, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. వాళ్ళ దగ్గర స్వాగత అయిపోయింది. అంతగా ఈ బైబిల్ అప్పుడు అంతా అమ్ముబడిపోయినాయి. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉండాలి. అది కూడా పూర్తి బైబిల్ వారు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ మార్గము ఈ వాక్యమే. ద వే టు గాడ్ ఇస్ హిస్ వర్డ్ అంటారు. అంటే దేవునికి వెళ్ళాలి అంటే, దేవుని మనసు తెలుసుకోవాలి అంటే ఈ వాక్యమే మనకు ఆ మార్గము. ఈ వాక్యమే మన దేవునికి మనసుని తెలియజేస్తుంది. మూడవది ఏంటంటే ఈ సహవాసంలో చేరి వచ్చేది అందరూ కూడా అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం ప్రకారము రక్షింపబడిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? చేరుస్తూ ఉన్నాడు. అంటే ఈ సహవాసంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రక్షణ, దాని గురించే బోధ ఉండేది. ఇంకెక్కడా కూడా ఇలా ఉండేది. నాకు చిన్నప్పుడు గుర్తు, హెబ్రోన్ నుంచి ఎవరైనా ఆంటీ పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారు అంటే, లేకపోతే హెబ్రోన్ నుంచి సేవకులు వచ్చినారంటే వాళ్ళు అడిగే ప్రశ్న ఒకటే ఉండేది, నీవు రక్షణ పొందినావా? నీవు రక్షణ పొందినావా? నువ్వు రక్షింపబడినావా? ఇదే. ఇక ఆరాధనలో కూడా మన రక్షణ పాత్రను చేతులు పట్టుకొని నేను నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి
ఈ రక్షణ అన్న విషయం గురించి బాగా నొక్కి చెప్పింది, సాల్వేషన్ గురించి నొక్కి చెప్పింది భగత్ సింగ్ గారి సహవాసంలోనే. మనం గుర్తుపెట్టుకోవడానికి 3 చూసుకున్నాం. ఈ సహవాసంలో భగత్ సింగ్ గారి దర్శనం ద్వారా మనం తెలుసుకున్నది ఏంటి? ఇక్కడ ఎవరు ఉంటారు? విశ్వాసులు ఉంటారు. దాని తర్వాత దీంట్లో చాలా ప్రాముఖ్యమైనది ఏంటి? ఈ పరిశుద్ధ గ్రంథము అంటే దేవుని వాక్యము. ప్రతి ఒక్కరు కూడా వారి స్వంత పూర్తి బైబిల్ కలిగి ఉండాలి అని ఈ సహవాసంలోనే ఉండింది. అందుకనే మనకి వాక్యము చాలా బోధించబడింది, అందించబడింది, వివరించబడింది, పఠించబడింది, ధ్యానించబడింది. అందుకని ఈ వాక్యంతోనే చాలా మంది ఆదరించబడ్డారు, బలపరచబడ్డారు, లేకపోతే వాళ్ళు ధైర్యపరచబడ్డారు. కృంగిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు లేవనెత్తబడ్డారు. దేని చేత? మనుషుల సాయంతో అయ్యేది కాదు అదంతా. దేని వలన? ఈ వాక్యంతో వాళ్ళు ఆ విధంగా ధైర్యపరచబడ్డారు. 3వది ఏంటి? ఇక్కడ అంతా కూడా రక్షించబడాలి. ఈ శరీరము మనం ఒకసారి మన్ను కాబట్టి మట్టిలో కలిసిపోతుంది. కానీ దేవుడు పెట్టిన ఆత్మ అది దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. దేవుని సన్నిధిలోకి కాకుండా వేరే దగ్గరికి వెళ్ళకూడదు. దేవుడు లేని స్థలము, దానికి బైబిల్లో చాలా పేర్లు పెట్టారు. నరకం అన్నారు, అగ్నిగుండం అన్నారు, లేకపోతే అగాధం అన్నారు, కటిక చీకటి అన్నారు, పళ్ళు కొరుకుట అన్నారు. ఎంత భయంకరంగా ఎలా ఊహించుకుంటారో ఊహించుకోండి. ఆ ప్రాంతం ఎట్లాంటిది అంటే దేవుడు అక్కడ లేడు, అందుకని అది భయంకరమైనది. అటువంటి ప్రదేశం నుంచి మన ఆత్మను రక్షించడానికి వచ్చిన రక్షకుల గురించి తెలియజేస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ అంతా కూడా రక్షణ సువార్త చాటిస్తూ ప్రకటించబడుతూ ఉండింది. అందుకని నీతిమంతుని మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటున్నామో, ఆయన నీతిమంతుడు ఎలాగైనాడు అంటే విశ్వాస మూలమున ఆయన విశ్వసించినాడు. అంతే. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ కార్యాన్ని విశ్వసించి ఆయన నీతిమంతుడుగా తీర్చబడినాడు. ఆ నీతి మూలముగానే ఆయన మృతి పొందినాడు. అందుకనే ఆయనలో దేవుణ్ణి మహిమపరిచినాడు. ఆయన ద్వారా దేవుని అనేక మందికి ప్రకటించినాడు. అనేక మందిని విశ్వాసంలోనికి నడిపించినాడు. ప్రతి ఒక్కరికి కూడా దేవుని వాక్యాన్ని అందించినాడు. వారందరికీ కూడా రక్షణ మార్గాన్ని ఆయన చూపించినాడు. సరే, ఆయన గుర్తు చేసుకుంటున్నప్పుడు కొన్ని సంగతులు ఆయన జీవన శైలి కానీ జీవితం కానీ ఎలా ఉండేదో తెలుసుకుంటే మంచిదే. నేను చిన్నవాడిని, అంటే స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడే ఊహ వచ్చింది అనుకోవచ్చు. ఆ టైంలో మా ఇంటి గృహప్రవేశానికి వచ్చినారన్నమాట. అప్పటికే ఆయన కొంచెము అంత ఆరోగ్యంగా లేరు. ఆయన వీల్ చైర్లో తీసుకొచ్చినారు. వీల్ చైర్లో తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఆయన వాక్యం చెప్పేవారు. కానీ ఆ బలహీనతను బట్టి ఆ వాక్యం అంత స్పష్టంగా వినిపించేది కాదు. ప్రక్కన స్టీవెన్ చిన్నప్ప గారు ఉన్నారు కదా, ఇప్పుడు స్టీవెన్ చిన్నప్ప గారు ఆయన తర్జుమా చేసి ఆ వాక్యాన్ని వివరించినారు. అది నాకు బాగా గుర్తు. అందుకే మా కుటుంబానికి, అంటే మా నాన్నగారి పేరు మార్టిన్ గారు, ఏజీ కాలనీలో వైజాగ్ మార్టిన్ గారు, ఏజీ కాలనీలో మార్టిన్ గారు. ఆయనకి పరిచయం ఉంది కాబట్టి ఆ పరిచయంలో ఈ గొప్ప దైవజనుడు గురించి తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. 2-3 నిమిషాలే, ఎక్కువగా మన సమయం అంత లేదు. మా నాన్నగారు వాళ్ళు లూథరన్ చర్చ్ లో ఉండేవారు. ఊళ్ళో ఉన్నప్పుడు ఉద్యోగ రీత్యా ఆయన హైదరాబాద్ పట్టణానికి వచ్చిన తర్వాత ఓల్డ్ సిటీలో ముందు హైకోర్టులో చిన్న ఉద్యోగం చేస్తూ ఉండినారు. అప్పుడు అక్కడ లూథరన్ చర్చికి కాకుండా అక్కడ మా చిన్న నాన్నమ్మ వారి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మా నాన్నగారిని తీసుకొని హెబ్రోన్కి తీసుకురావడం మొదలుపెట్టినారు. అప్పుడు ఈ హెబ్రోన్ సహవాసం మా నాన్నగారికి పరిచయం అయినప్పుడు హెబ్రోన్ లో ఈ వాక్యం చెప్తుంటే దాని ద్వారా పట్టబడి అసలు రక్షణ పొందిన తర్వాత, రక్షణ అనుభవ జ్ఞానంలోనికి వచ్చిన తర్వాత అసలు టైం ఉంటే, సమయం ఉంటే వచ్చి హెబ్రోన్లోనే కూర్చునేవాడట. ఎవరు? మా నాన్నగారు. అలాగే భగత్ సింగ్ గారు చెప్తున్న సందేశాలు కానీ,
భక్సింగ్ గారు ఎవరెవరో బయట వాళ్ళు అంటే ఈ ఇంగ్లీష్ ధరలు కూడా తీసుకొని వచ్చేవారు. వాళ్ళు చాలా ఈ బైబిల్లోని మర్మాలు, బైబిల్లోని లోతు సంగతులు అవన్నీ కూడా బైబిల్ స్టడీ తీసుకునేవారు. వాటిని ఏది కూడా మిస్ అవ్వకుండా, సెలవు వచ్చిందంటే మనం ఏం చేస్తాం, సెలవు వచ్చిందంటే అంటే కుటుంబంగా ఎక్కడికైనా వెళ్ళాలని ఏదైనా ప్లాన్ చేసుకుంటామేమో కానీ ఆయన మాత్రం సెలవు వచ్చిందంటే ఆయన వచ్చి ఎప్పుడోనే ఉండేవారు. ఆ రీతిగా భక్సింగ్ గారిని దగ్గర నుంచి గమనిస్తే ఆయన అంటారు, ఆయన నిజంగానే దైవజనుడు. ఎంత సాత్వికుడు అంటే, ఎంత నెమ్మదస్తుడు అంటే పుల్పిట్ మీద వాక్యం ఇవ్వడానికి మాట్లాడినట్టుగా ఉండేది. దాని తర్వాత ఎవరికైనా కూర్చొని అలాగే మాట్లాడుతూ మనం అంటే ముచ్చట్లు పెట్టుకుంటామని అట్లాంటిది అసలు ఏమీ చూడలేదంట నాన్నగారు. పుల్పిట్ మీద వాక్యం ఇచ్చిన తర్వాత ఎవరైనా నన్ను విష్ చేస్తుంటే అందరినీ విష్ చేసేవాళ్ళంట. ఎవరైనా దైవజనుడి దగ్గరికి వచ్చి మా కోసం ప్రార్థన చేయండి అంటే ఇలా చేయొచ్చు, ఒక్క నిమిషం ప్రార్థన చేసేసి అలా ముందుకు వెళ్ళిపోయి ఆయన రూమ్లోకి వెళ్ళేవారు. ఇక్కడ వాక్యమంతా చెప్పేవారు, రూమ్లోకి వెళ్ళి మోకాళ్ళ మీద ప్రార్థనలు అయినా ఉండేవారు అంతే. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి తమ్ముడు యాకోబు ఉంటాడు. యాకోబు రాసిన పత్రిక ఒక పత్రిక ఉంటుంది. యాకోబు గురించి చరిత్రలో ఏం చెప్తారంటే ఆయన ఒంటె మోకాళ్ళ భక్తుడు అంటారు. ఒంటె తెలుస్తుంది మీకు? ఒంటె మోకాళ్ళు ఎలా ఉంటాయి? అది ఎప్పుడు కూడా కూర్చునేటప్పుడు ఆ మోకాళ్ళ మీద ముందు బరువు పెట్టి కూర్చుంటుంది కాబట్టి కొన్ని రోజులకి ఆ మోకాళ్ళంతా కూడా గరుగ్గా అయిపోయి, గట్టిగా అయిపోయి, పగిలినట్టుగా అయిపోయి ఎలా ఉంటాయో అలాగే యాకోబుని ఏమంటారంటే ఆయన ఒంటె మోకాళ్ళ భక్తుడు అని. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తన సహోదరుడు అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని బ్రతుకున్నంత కాలం ఆయన విశ్వసించలే. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించి సమాధి చేయబడి మళ్ళీ తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానుడు అయిన తర్వాత 40 దినాల వ్యవధిలో 10 సందర్భాలు ఆయన కనిపిస్తున్నాడు కదా. దాంట్లో యాకోబు కూడా కనపరుచుకున్నాడు ఒకసారి. అది అపోస్తల కార్యంలో 15వ అధ్యాయంలో చూస్తారు. ఆ యాకోబు కనపరుచుకున్న తర్వాత అప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని యందు విశ్వాసం ఉంచడం మొదలుపెట్టాడు. విశ్వాసం ఉంచి చనిపోయేంత వరకు కూడా టైం దొరికితే మోకాళ్ళ మీద ఉండి పశ్చాత్తాపడేవాడట. ఎందుకు? అయ్యో నేను ఆయన బతుకున్నప్పటి నుంచి నేను నమ్మలేదు, నేను విశ్వసించలేదు, ఎంత తప్పు చేశాను, ఎంత పొరపాటు చేశాను అని ఆయన చనిపోయేంత వరకు కూడా మోకాళ్ళ మీద పశ్చాత్తాపడుతూ ఉండినాడు అని చెప్తారు చరిత్రలో. మనకి తెలిసిన ఈ దైవజనుడి గురించి కూడా ఆలోచిస్తే బహుశా మనం కూడా అలాగే చెప్పచ్చు. ఆయన కూడా ఒంటె మోకాళ్ళ భక్తుడే అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రార్థనలోనే ఉండేవాడు. భక్సింగ్ గారి గురించి అయినా చెప్పండి అయ్యా అంటే ఆయన గురించి చెప్పేది ఏంటంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మీరు ఇప్పటికే చాలా విషయాలు వినుంటారు. ప్రతి చిన్న దాని కోసం కూడా గడ్డలు గీయించుకోవడానికి, షాప్కి వెళ్ళడానికి కూడా ఆయన ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడు. ఒకసారి ఎవరో బయటకు వచ్చి అక్కడ అడుగుకునేవాడు, అడుగుకుంటున్నాడు. అడుగుకుంటే మనం ఏం చేస్తాము? మనం దేవుని బిడ్డలని చెప్పి కొంచెం జాలి పుట్టి ఏం చేస్తాము? జేబులో నుంచి ఒక అనాథ వేస్తాడట ఆయన. ఒక అనాథ ముందుకు నడిచేస్తా ఉంటుంటే నేను నిన్ను అన్నా వేయమని చెప్పానా అని ఒక స్వరం వినపడుతున్నాడు ఆయన. ఏంటి? అడుక్కునేవాడికి ఒక అన్నా వేస్తే ఆ అన్నా నేను వేయమన్నానా అంటే ఒక విషయం నాకు ఎందుకు అడగలేదు, అది వేయగానే నేను వేయమన్నానా అంటే ఇదేంటి ప్రభు, అడుక్కునేవాడు బీదవాడు అని అక్కడలో ఉన్నాడు, చేశాక అడిగాడు, నీ నామం పేరిటే వాడికి ఏం చేశాను? భిక్ష వేసాను, ఆయన సహాయపడతారు కదా, నేను వేసాను కదా అంటే నేను చెప్పానా ఇదే మాట గుర్తొస్తుందంట. ఇదేంటి ఇలా గుర్తుకొస్తుంది, ఇలా అనిపిస్తుందని మళ్ళీ ఆయన పని ముగించుకొని తిరిగి రిటర్న్ అవుతా ఉంటుంటే ఆయన ఎవరో పట్టుకొని తిరుగుతున్నారంట. ఎవరిని? ఆ పిచ్చగాని. ఇక్కడ మళ్ళీ ఒక్కోసారి అడుక్కొని అంతా తాగి పడిపోతున్నావు, ప్రతి ఒక్కరు నేను లేకుండా తీసుకెళ్తున్నాను. ఏం చేస్తున్నాడంట? అడుక్కున్న డబ్బుతోటి తాగేసి పడిపోతున్నాడు. అప్పటి నుంచి ఆయన ఏ చిన్న దానికైనా సరే
ఆయన ప్రార్థనలోనే గడిపేవాడు. ఆయనకి చాలా ఇష్టమైన వచనం ఏంటి అంటే భగత్ సింగ్ గారికి 40వ కీర్తన 8వ వచనం. 40వ కీర్తన 8వ వచనం ఏమన్నా అక్కడ, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. ఆయన పైన మాట ఏంటి, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఆయన ఎవరైనా కానీ మీ జీవితంలో ధ్యేయం ఏంటి అని అడిగితే వాట్ ఈస్ ద గోల్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఆయన చెప్పేవాడంటే టు నో ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ అండ్ డూ ఇట్. అంటే దేవుని పరిపూర్ణమైన చిత్తము తెలుసుకోవాలి, నా జీవితకాలం అంతా కూడా ఆ దేవుని చిత్తము చేయాలి అంతనే. దాని తప్ప నేను ఇక వేరే పని ఏమి చేయను. అందుకనే మన సహవాసంలో మన కూడికలు పెట్టుకున్న, మనం ఏదైనా కరపత్రాలు ప్రింట్ చేసిన, పెళ్లి పత్రాలు ప్రింట్ చేసిన దాంట్లో ఏమని రాస్తాము, ప్రభు చిత్తమైతే, దేవుని చిత్తమైతే. ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తము తెలుసుకోవాలి. ఆయన ప్రతిది కూడా దేవుని చిత్తం. దేవుని చిత్తం తెలుసుకోవాలి, ఆ చిత్తాన్ని జరిగించాలి, అంతే ఆయన ఉద్దేశం, ఆయన గురి. అలాగే జీవించినాడు ప్రతి దానికి కూడా. చాలా మంది యవనస్తులే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇప్పటికీ కూడా దేవుని చిత్తం ఎలా కనుక్కోవాలి, దేవుని చిత్తం ఎలా కనుక్కోవాలి, దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి అని ప్రశ్న అడుగుతూ ఉంటారు. దానికి ఒకటే జవాబు, వాక్యం చదవాలి అంతే. వాక్యం చదువుతా ఉంటుంటే దాంట్లో దేవుని చిత్తం ఏంటో మనకి అర్థమవుతూ ఉంటుంది. ఆయన జీవితంలో చాలా బాగా పాటించిన ఒక దైవ చిత్తం ఏంటి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:15 ఏమన్నది అక్కడ, ఏదైనగా మీరు యుక్త ప్రవర్తన గలవారే, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట ఏంటంటది, దేవుని చిత్తము. అంటే అప్పుడు అజ్ఞానులు ఉన్నారు, అప్పుడు మూర్ఖులు ఉన్నారు, అప్పుడు కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారేమో. ప్రస్తుత దినాల్లో కూడా మనకి సువార్తని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, లేకపోతే మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది అజ్ఞానంగా ఉంటారు, వాక్యం తెలియకుండానే తెలిసినట్టు మాట్లాడుతుంటారు. వాక్యంతో సమయం గడపకుండానే ఏం చేస్తారు, వాక్యం అంతా తెలుసన్నట్టుగా పరిశుద్ధులుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళందరి గురించి ఇక్కడ అజ్ఞానులు లేకపోతే మూర్ఖులు, వారి నోరు మూయుట అది దేవుని చిత్తం అంట. కానీ ఎలాగ మూయించాలో వాళ్ళ నోరు ఏమన్నది ఇక్కడ, మీరు యుక్త ప్రవర్తన గలవారే. ఏంటంటే యుక్త ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన గలవారే. అజ్ఞానులు మూర్ఖులు, మిమ్మల్ని విసిగిస్తున్నవారు లేకపోతే సతాయిస్తున్నవారు, వారి నోరు మోయించడం అది దేవుని చిత్తమే. కానీ దేవుని చిత్తం ప్రకారం మనము వారి నోరు మోయించాలి అంటే మనలో ఏముండాలంట, యుక్త ప్రవర్తన ఉండాలి. మన ప్రవర్తన అంతా కూడా ఎలా ఉండాలా, మంచిగా ఉండాలి, దైవికమైన ప్రవర్తన ఉండాలి. అంతేగాని నేను ఆ నోరు నుంచి నేను కూడా గట్టిగా మాట్లాడతా, నేను కూడా వాళ్ళతో కొట్లాడతా, నేను కూడా వాళ్ళ తప్పులని చూపిస్తా, నేను కూడా వాళ్ళు ఇట్లా చేస్తా అట్లా చేస్తా, అది నానే కాదు దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి అంటే ఇటువంటి వారి నోరు మూయించడానికి మనలో యుక్త ప్రవర్తన ఉండాలి, మంచి ప్రవర్తన ఉండాలి. ఎలా వస్తుంది మంచి ప్రవర్తన అంటే యేసుక్రీస్తుని పట్టుకొని ఆయన వెంబడించడమే. యేసుక్రీస్తు ఎలాగ ఆలోచించినాడు, ఆయన ఆలోచనలో దీనత్వం ఉండేది, అంతే కదా. నా గురించి ఆలోచించినాడు, మీ గురించి ఆలోచించినాడు. ఆ మహిమలో ఉండవలసిన దేవుడు ఏం చేసినాడు, దీనుడై తగ్గించుకొని మన కొరకు కింద వచ్చినాడు భూమికి. మన గురించి ఏం ఆలోచించినాడంటే చాలా చాలా దీనత్వం ఉండేది, దీనత్వంతో ఆలోచించినాడు.
వీళ్ళందరూ నా మాట వినట్లేదు, అందరూ పాపం చేస్తున్నారు, వీళ్ళందరినీ ఇక్కడ నాశనం చేసేస్తాను, భస్మం చేసేస్తాను, అలాగేం జరగలేదు కదా. ఆయన ఏమని ఆలోచించాడు మన గురించి? అయ్యో అయ్యో నశించిపోతున్నారు, నశించిపోతున్నారు, నశించిన వారిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చినాడు. అంటే ముందు ఆలోచన ఏం చేస్తున్నాడు? తనను తాను తగ్గించుకోవాలని ఆలోచించినాడా లేదా? అంటే యేసుక్రీస్తు వారి ఆలోచన మనకి ఉండాలి అంటే మన ఆలోచన ఏముండాలా? దీనంతో ఉండాలి. పొగరు ఉండకూడదు, గర్వం ఉండకూడదు, లేకపోతే నేనంటే ఏమనుకుంటున్నా ఉండకూడదు, నన్ను పట్టించుకోరా, నేనేంటో తెలీదా, ఇలాంటివేమీ అవసరం లేదు. కేవలం క్రీస్తుని కలిగి ఉండాలి, ఆలోచనలో దీనంతో ఉండాలి. యేసుక్రీస్తు వారి చూపు ఎట్లా ఉండింది? అన్ని తెలుసుకోవడం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక యవనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తాడు. ఎట్లా వస్తాడంటే ఆయన అందరూ ఏమో ఆయన దగ్గరతో నడుచుకుంటూ వస్తూ ఉంటుంటే ఈయనేమో పరిగెట్టు వచ్చినాడంట. అందరేమో యేసుక్రీస్తు వారి దగ్గర నిల్చొని ఉంటే ఈయనేమో మోకరించినాడంట. అందరేమో యేసుక్రీస్తు వారిని బోధకుడా బోధకుడా అని సంబోధిస్తూ ఉంటే ఈయన మాత్రం సద్బోధకుడా అని పిలిచినాడంట. మీరు అది చూస్తారు మార్కు సువార్త 10వ అధ్యాయం బహుశా 19-20 వచనాల్లో అంతా. మరి అలా చేసినందుకు అబ్బా ఏంటి పరిగెత్తుకుంటూ వచ్చేసినాడు, నా ముందు మోకరం చేసినాడు, నన్ను ఇంకా సద్బోధకుడు అంటున్నాడు, సభాష్ బిడ్డ అన్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన సంగతి తెలుసా అనేది? ఎందుకంటే ఆయన ఏదో అడుగుతాడు, దాన్ని యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్తారో అది వినడు, అది వినకుండా అది చేయకుండానే వెళ్ళిపోతాడు అని తెలుసా. ఆయన తెలిసి ఆయన ఏమన్నాడు? నన్ను సద్బోధకుడు ఎందుకంటున్నావు? దేవుడు మాత్రమే కానీ ఎవరు కాదు కదా అంటే ఆయన చెప్పడం ఏంటి? నువ్వు ఎందుకు ఇంత ఎక్స్ట్రా చేస్తున్నావు? ఇటువంటి ఎక్స్ట్రాలు ఏమి చేయొద్దు, మామూలుగా ఉండు. సరే నీ సంగతి ఏంటి అంటే ఆయన అడిగినాడు, ఏం చేయాలా? నిత్యరాజ్యం చేయడానికి ఏం చేయాలి? మంచి ప్రశ్నే కదా, మంచి ఆత్మీయ ప్రశ్న అడిగినాడు. కానీ ఈయన చెప్పిన తర్వాత ఆయన వినడు అని తెలుసు. కానీ అక్కడ రాయబడుతూ ఉంటది, యేసు అతని చూచి అతని ప్రేమించి. ఎన్నో వర్షంలో ఉంది? మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం చదవక. మార్కు సువార్త 10:21. యేసు అతని చూచి అతన్ని ప్రేమించి. ఎందుకు రాయండి అది? యేసు అతన్ని చూచి మాట్లాడినని చెప్పచ్చు కదా. కానీ ఆయన గురించి తెలుసు కూడా, ఆయన మాట వినడం తెలుసు కూడా. ఎట్లాంటి చూపు చూసినాడు? మనం చూపులతో చంపేస్తున్నాం కొంతమందిని. వాళ్ళ గురించి తెలిసిన తర్వాత ఎట్లాంటి చూపులు చూస్తాం? చూపులతోటే చెప్పేస్తాం అలా అన్ని సంగతులు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వేది ఇప్పుడు చేసేది, అవన్నీ చూపులతోటే చెప్పేస్తుంటారు కొంతమంది. కానీ యేసుక్రీస్తు వారి చూపు, ఆయన వెళ్ళిపోతాడని తెలిసి కూడా, అంత ఎక్స్ట్రా చేస్తున్నాడని తెలిసి కూడా యేసు అతని చూచి అతని అలా క్రీస్తు చూపు, క్రీస్తు మాటలు ఎట్లా మాట్లాడాడు ఆయన? లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటుంది? ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు అందరూ. యేసుక్రీస్తు వారు నోరు ఇప్పినాడంటే నోట నుండి ఏ మాటలు వచ్చినాయి? దయగల మాటలు వచ్చినాయి. మన నోరు ఇప్పితే దయ పట్టిన మాటలు వస్తున్నాయి, అంతేనా? అందుకని యేసుక్రీస్తు వారి మాటలు దయగల మాటలు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా కానీ, ఆయన వ్యక్తిగతంగా ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ దయగల మాటలు మాట్లాడారు. మనం ఎందుకు చూసుకుంటున్నాము? ఈ దైవజనుడు యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉండి సత్వయుక్త ప్రవర్తన, మంచి ప్రవర్తన, దైవికమైన ప్రవర్తన కనబరిచినాడు. యేసుక్రీస్తు వారి ఆలోచన, యేసుక్రీస్తు వారి చూపు, యేసుక్రీస్తు వారి మాట, యేసుక్రీస్తు వారి ప్రవర్తన. మా నాన్నగారు చెప్పారు, ఆయన ఎంత పెద్ద వ్యక్తి కదా, ఎంత అని ఆయన ఎంత వెళ్తుండేవారు. అంత పెద్ద వ్యక్తి అయినప్పటికీ కూడా మా నాన్నగారి పెళ్లి ఆయన చేసినాడు. అందుకే పెళ్లిలో అది శ్యామ్ నగర్ అని ఉంటుంది హైదరాబాద్ లో. ఆ శ్యామ్ నగర్ లో మౌంట్ హెర్మోన్ అని అది ప్రార్థనా మందిరం.
దాంట్లో పెళ్లి జరుగుతారంటే ఆ దినాల్లో మీరంతా పెళ్లి జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు అన్ని మర్చిపోతారు కదా కంగారులో. నేను నిల్చోబెట్టి అందరూ వాళ్ళని కలుసుకోవడానికి వస్తూ ఉంటుంటే వాళ్ళందరూ వచ్చి కవర్లు పెట్టుకుంటారు కదా. కవర్లు పెట్టుకుంటే వెనకాల ఎవరు లేరంట. మా నాన్నగారు చెప్పడమే మర్చిపోయారు. అంటే వాళ్ళంతా దేంట్లో ఉన్నారు అయోమయంలో. ఈయన పెద్ద మా నాన్నగారు వెనకాల నిల్చొని ఆయన ఇచ్చిన కవర్లన్నీ పట్టుకొని అలా పట్టుకొని ఉన్నాడంట. ఎవరు వచ్చేంత వరకు అక్కడ ఇక్కడ రా అంటే రాగానే ఎవరైనా ఆయన అసలు ఎంత సింపుల్ వ్యక్తి, ఎలాగ ఉండేవారు. మా నాన్నగారి పెళ్లి విషయము ఆయన తెలియజేసి ఆ దినాల్లో ఎట్లా ఉండేది అంటే పెళ్లి కోసం వెళ్ళి ఆయన డేట్ ఇస్తాడన్నమాట. ఫలానా తారీఖు చేసి వస్తానంటే ఆ డేట్ కోసం అడగడానికి వెళ్ళారు. ఆయన చాలా బిజీగా ఉంటే ఎప్పుడో ఆఫీస్లో చెప్పారు. ప్రస్తుతం నల్గొండలో 3 రోజులు మీటింగ్స్కి వెళ్ళారు. ఆ మీటింగ్లు తర్వాత కొంచెం ఆయన ఫ్రీగా ఉంటారు, మీరు అక్కడికి వెళ్ళి కలిస్తే మంచిది, అక్కడ దొరుకుతుంది, ఇక్కడైతే బిజీగా ఉంటారు అంటే మా నాన్నగారు ఇంకొక ఆయన సత్యారావు గారిని వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు, నల్గొండ. ఆయన చెప్తున్నాను ఆయన ఎంత సింపుల్ గా ఉంటాడు. అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు మెల్లగా జాగ్రత్తగా గౌరవంగా వెళ్ళారు. అని ఆయనతో రమ్మన్నారంట. కూర్చున్న తర్వాత అంతా చెప్పారు, ఇక్కడ అక్కడి నుంచి వచ్చాము అంటే మన ప్రతిదానికి ఏమంటాడు, ప్రార్థన చేద్దాం. ఓకే మనిషి ప్రార్థన చేసి చెప్తాను అన్నాడు. ప్రార్థన చేస్తే మంచిదని చెప్పి వీళ్ళు నిలుస్తూ ఉంటే ఆయన అన్నాడంట, కూర్చోండి ప్లీజ్ హ్యావ్ కప్ ఆఫ్ టీ అంటాడు. ఎవరు? ఈ పెద్ద దైవజనుడు. ఎవరికి? ఈ పెళ్లి తారీఖు అడగడానికి వెళ్ళాలి. ఎలా ఉంటుందో చూడండి వాళ్ళ ప్రవర్తన ఏంటి అని చెప్తున్నాను మీకు ఒక ఉదాహరణ. వీళ్ళు అసలు పరిశ్రమ అయిపోయినారు. ఈ పెద్ద మనిషి ఏంటి అని బహుశా ఎవరో ఉన్నారేమో అందించడానికి లోపల అనుకొని చూస్తుంటే అక్కడేమో అందరు బిజీగా ఉన్నారు. ఎవరు లేకపోతే ఈయనే వెళ్ళి ఈయన కోసం ఒక ఫ్లాస్క్ లో టీ పెడతారు కదా, ఆ ఫ్లాస్క్ 2 కప్పులు పట్టుకొని వస్తున్నారు. వస్తుంటే మా నాన్నగారు ఈయన వెళ్ళి ప్లీజ్ అట్లా చేయదు, దయచేసి అట్లా చేయదు. అలాంటి ప్రవర్త, అలాంటి గుణం, అటువంటి తగ్గింపు, అటువంటి నైజం కలిగిన దైవజనం మొత్తానికి 4 నెలలు అయింది. ఏంటి ఆ డేట్ చెప్పారు, పెళ్లి డేట్ చెప్పారు. అందరూ మర్చిపోయాడేమో అనుకుంటే ఆయన ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఆయన 4 నెలలు అయిన తర్వాత కాలింపాంగ్ లో డిసెంబర్ మాసంలో అక్కడ కాన్వకేషన్లు అవుతుంటాయి. ఆ దినాల్లో ఆయన అక్కడికి వెళ్ళేవారు. అక్కడి నుంచి లెటర్, ఆ రోజుల్లో లెటర్లే కదా, అక్కడి నుంచి లెటర్ రాశారు. ఇక్కడ ముద్దునాయకం గారు రాసి వీరి పెళ్లి కోసము నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఫిబ్రవరి మాసం 14వ తారీఖున ప్రభు చిత్తమైతే వారి వివాహం కలిగి ఉంటాం అని రాశాడు. అంటే ఆయన ఏ విషయం గురించి అయినా కానీ ఎంతసేపు ప్రార్థన చేశాడు, ఒక డేట్ ఇవ్వడానికి. మా ఇంట్లో తెలిసినట్టు చెప్తున్నాను. 4 నెలలు మనం 4 నిమిషాలలో ఆగుతామా? 1 నిమిషంలో ప్రార్థన చేస్తే 2 నిమిషంలో కావాలనుకుంటాం మనం. కానీ ఆయన అట్లా ప్రార్థన చేసి డేట్ ఇచ్చి పెళ్లి చేసినాడు. కాబట్టి ఇప్పుడు మా తల్లిదండ్రులకి పెళ్ళయి ఎంత 51 సంవత్సరాలు. ఇప్పుడు వరకు వాళ్ళిద్దరూ అర్చుకున్నారు. నాకు గుర్తులే. మా ఇంట్లో వాళ్ళకి అట్లా కొట్టాడేదాన్ని కానీ వాళ్ళిద్దరూ వర్క్ చేశారు. దేవునితో కూడా పరిచయంలో కూడా ఉండినారు. అందుకని ఇంట్లో కూడా ఎప్పుడు కూడా దైవ సన్నిధి ఉండేది. నాకు కూడా దేవుడితో సంబంధం టైం పట్టింది, కానీ ఇంట్లో మాత్రం వాతావరణం ఎప్పుడు కూడా దైవికమైన వాతావరణం ఉండేది. అది ఆయన చేసిన కార్యం అని చెప్పుకోవచ్చు. ఆయన గురించి మనం గుర్తు చేసుకుంటూ ఈ విషయాలు మనం స్మరించుకుంటున్నాం. ఎందుకు? నీతిమంతుని. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రభువునందు విశ్వాసంలో మృతులందున్నారు కాబట్టి వాళ్ళ మరణం కూడా స్పెషలే. అందుకని మరణ దినాన్ని కూడా మనము జ్ఞాపకం చేస్తున్నాం. 116వ కీర్తన ఏమంటది? యెహోవా భక్తుల మరణము విలువ గలది, దానికి విలువ ఉంది, ఎంతో ప్రశస్తమైనది. అందుకని ఈరోజు భక్సింగ్ గారి మరణ దినాన్ని గుర్తు చేసుకుంటూ ఆ దైవజనుడు ఎటువంటి దర్శనం పొందుతున్నాడు, యేసుక్రీస్తులో విశ్వాసం నుంచి ఎలాగ మాదిరికరమైన జీవితం జీవించాడో
ఎటువంటి తగ్గింపు కలిగి చక్కని దైవికమైన ప్రవర్తన కలిగి జీవించి ఎంతమందిని అసలు ఈ సిటీలోనే ఆలోచిస్తే 300 కంటే ఎక్కువ సంఘాలు ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క దగ్గర ఆయన స్థాపించగలిగిన సంఘాలు ఎంత విస్తరించిపోయినాయంటే అది గిన్నిస్ వరల్డ్ రికార్డులు కూడా ఎంటర్ చేసేసారు. ఈ హెబ్రోన్ సహవాసంలో ఉన్న సంఘాలు అంత సంఖ్యలో ఉన్నాయి. ఎలాగ జరిగింది? ఆ ఒక్క ఆయన దేవుని దర్శనానికి విధేయత చూపించాడు. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 19వ వచనం. అపోస్తల కార్యములు 26:19 ఏముంది ఇక్కడ? అపోస్తల కార్యములు 26:19 కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనములకు నేను అవిధేయుడను కాక. ఈ దైవజనుడు ఎలాగైతే ఇటువంటి సాక్ష్యం చెప్పినాడో మన భక్తి గారు ఆ దైవజనుడు పక్షంగా కూడా ఈ సాక్ష్యం ఎంతో వర్తిస్తుంది. ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనములకు నేను అవిధేయుడును కాలేదు. సో ఈ సభాసంలో ఉన్న మనం కూడా విశ్వాసములో మనం కొనసాగాలి. దేవుని వాక్యమే ప్రతిదానికి ఆధారంగా పెట్టుకొని ఈ వాక్యానుసారంగానే జీవించాలి. ప్రతి ఒక్కరు కూడా రక్షణ నిశ్చయత కలిగి ఉండాలి. ఆత్మరక్షణ అది ఎలాగంటే కేవలం కృప ద్వారా ఆయన కృపపై మన విశ్వాసము ద్వారా ఆ రక్షణను పొందుతున్నాం. నోటి ఒప్పుకొని ఏమొప్పుకోవాలి? యెసుక్రీస్తు నా కోసం వచ్చావు, అసలులో నా కోసమే మరణించావు, నా అపరాధాలన్నీ మోసుకున్నావు, నీ రక్తాన్నంతా చిందించావు, ఆ రక్తంలో నా పాపాలను కూడా క్షమించి నా పాపాలను కూడా శుద్ధి చేసి నన్ను కూడా నీ బిడ్డగా అంగీకరించి నా హృదయంలో నీవు ప్రభువుగా ఉండు అని నోటితో ఒప్పుకొని హృదయం నుండి విశ్వాసం వస్తే ఈ గొప్ప రక్షణ మనం పొందుకునే వారిగా ఉంటాం. అంటే దేవుని విశ్వాసంలో కొనసాగాలి, ప్రతిదీ కూడా వాక్యానుసారంగా జీవించాలి. ఈ రక్షణ నిశ్చయత కలిగి ఉంటే మనము ఈ రోజు దేవుడు వచ్చిన లేకపోతే మనమే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవలసినా సరే అలాగే విశ్వాసం మూలముగా వృద్ధి ఉంటే ఆ నీతి మంతుల మరణం అదేంటి వారిని జ్ఞాపకం చేసుకోవడము ఎంతో ఆశీర్వాదం. ఇప్పుడు దైవదాసుడు మహిమదాస్ గారు, మన ప్రియ సహోదరుడు మహిమదాస్ గారు, అలాగే కటాక్షం మా సిస్టర్ కటాక్షం, దేవుడు వారిని ప్రేమించి వారికి తోడుగా ఉండినారు. దానికి మీరే సాక్షులు. కానీ ఈరోజు నేను గమనిస్తే దేవుడు వారి దాంపత్య జీవితాన్ని కూడా ఆశీర్వదించి వారిని దర్శించి 3 కుమార్తెలను ఇచ్చారు కదా. షిప్రా ఎవాంజలిన్ ఎక్కడుంది? షిప్రా ఎవాంజలిన్. ఓకే, ఇప్పుడు నిత్యాశ్ర రిజాయిస్ బర్త్డే పాప, తర్వాత ర్యాప్చర్ ఇస్లాకా, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. సో ఈ 2వ పాప షిప్రా ఇవాంజలిన్ తన పుట్టినరోజు కుటుంబం కూడా వాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఆ సందర్భంగా కూడా మీ అందరూ కలిసి మనం అందరము ఈ బిడ్డల కొరకు దేవుని స్తుతించాలి అని వారు కోరుతూ ఉన్నారు.